థ్యాంక్ యూ అండ్ సో ఆన్ హెవెన్లీ ఫాదర్ ప్రైజ్ లో బ్రదర్ అండ్ సిస్టర్. ఈ రోజు పరలోకపు డాడీ వారి మాట నీ కొరకే. సామెతలు 21:21 నీతిని కృపను అనుసరించేవాడు జీవమును నీతిని ఘనతను పొందును. ఆమె నీతి అనగా న్యాయంగా నడుచుకునేవారు, కృప అనగా లోకములో ఉన్నవారు, లోకస్తులు. నీలో నాలో మనలో చూసేది ఏమిటంటే యోగ్యత, తర్వాత టాలెంట్స్, డిగ్రీస్, సర్టిఫికెట్స్, మన బ్యాక్గ్రౌండ్, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటారు. కానీ నిజమైన దేవుడు ప్రభు ఇవి నీలో నాలో మనలో ఏమీ చూడరండి. అయోగ్యంగా ఉన్న మనల్ని యోగ్యకరమైనటువంటి వ్యక్తులుగా మలుస్తారు. అదే కృప అనగా. కాబట్టి ఈ మరి నిజదేవుని యొద్ద నుండి ఈ ఉచితమైన కృపను మనం పొందుకుంటున్నాం కనుక నీతికి కృపకు అనుగుణంగా మనం నడుచుకున్నప్పుడు 1 జీవాన్ని, 2 నీతిని, 3 ఘనతను పొందుకుంటాం. ఆమెన్. మరి క్రైస్తవుడైనా క్రైస్తవుడు కాకపోయినా ప్రతి ఒక్కరికి మొదటి మరణం ఉంది. రెండవ మరణం మనం తప్పించబడాలి. జీవాన్ని పొందుకోవాలంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా నిజదేవుని ఆశ్రయించాలి. ఆమెన్. ఈ మాటలు క్రైస్తవులకు మాత్రమే కాదండి, ప్రతి ఒక్కరికి కూడా వర్తిస్తాయి. ఆమెన్. మరి అట్టి కృప నీకు నాకు మనకి ప్రభువు దయచేయును గాక. ఆమెన్.